మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం కేసులో ఆయన్ని అరెస్టు చేయాలని చెప్పి ఈసీ ఆదేశాలు ఇవ్వటం, దీనికి సంబంధించి పోలీస్ శాఖ కూడా ఆయన అరెస్టు చేయడానికి తీవ్రంగా కృషి చేస్తుంది. ఇది ఒకవైపు జరుగుతున్నటువంటి వర్షన్. మరొక వైపు ఆయన నిన్ననే అరెస్టు చేశారని, హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారని, మరొక వైపు సంగారెడ్డిలోని గెస్ట్ హౌస్లో ఆయన అదుపులోకి తీసుకోవటం, ఏపీకి తరలించడం జరిగిందని, ఇలా రకరకాలైనటువంటి ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. సో వీటి మధ్యలోనే ఇప్పుడు కొత్తగా మరొక విషయం తెర మీదకు వచ్చింది. ఇదేంటంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయనకు ముందస్తు బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్ కావాలని చెప్పి ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు అనేది ఇంకొక వర్షన్. సో ఇంకో వర్షన్ ఏంటంటే ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన నరసరావుపేట కోర్టులో అపీల్ చేశారని, కొద్దిసేపట్లో విచారణ ప్రారంభం కాబోతుందని, ఆయన కోర్టులో లొంగిపోవటానికి వస్తున్నారని చెప్పి తెలుసుకున్నటువంటి పోలీస్ అధికారులు ఈ నరసరావుపేట కోర్టు ఆవరణలో, కోర్టు ప్రాంతంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం కాపు కాసుకుని ఉన్నారు అనేది మరొక సమాచారం. ఓవరాల్గా ఇది సినిమా కంటే కూడా పెద్ద మిస్టరీగా మారినటువంటి పరిస్థితి. క్రైమ్ థ్రిల్లర్లు ఏ విధంగా జరుగుతాయో అంతకంటే ఎక్కువ చూపిస్తున్నారు ఏపీలో రాజకీయ నాయకులు. సో ప్రస్తుతం మరి ఆయన బయట ఉన్నారా, అరెస్ట్ అయ్యి లోపల ఉన్నారా, కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారా, లేదా బెయిల్ కోసం ఏపీ హైకోర్టుకి అప్లై చేశారా, నరసరావుపేట కోర్టుకి అప్లై చేశారా, లేదా కోర్టులో లొంగిపోవటానికి వస్తున్నారు? ఓవరాల్గా ఏ విషయం అయినా సరే తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు ఏది నిర్ధారించబడినటువంటి విషయం అయితే కాదు. ఇది పరిస్థితి.